ఈ 4 గ్లాసుల్లో థమ్సప్, స్ప్రైట్, లిమ్కా, కోకోకోలా ఉన్నాయి. 30 రోజులకు ముందు ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క ఎగ్‌షెల్‌ని పెట్టి కూల్ డ్రింక్స్ వేసాం కదా! ఎందుకంటే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మన పళ్ళకి ఎంత డ్యామేజ్ అవుతుందో చూద్దామని. ఈ ఎగ్ పైన ఉండే షెల్‌లో పళ్ళ మీద ఉండే పార్ట్ 2 రెండు కూడా కాల్షియంతోనే తయారవుతాయి. 30 రోజులైతే అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసి చూద్దాం ఏ కూల్ డ్రింక్ ఎగ్‌షెల్‌ని ఎక్కువ డ్యామేజ్ చేసిందో. ఫస్ట్ అయితే థమ్సప్‌ని ఓపెన్ చేద్దాం. థమ్సప్‌లో అయితే చీమలు ఉన్నాయి. ఈ ఎగ్‌షెల్ అయితే 30 రోజులకి చుట్టూరు కలర్ మారి 50% వరకు డ్యామేజ్ అయిపోయింది. మధ్యలో మాత్రమే గట్టిగా ఉంది. స్ప్రైట్‌లో అయితే ఎక్కువ చీమలు ఉన్నాయి. ఈ ఎగ్‌షెల్‌ని బయటకు తీద్దామని ట్రై చేశా, కానీ షెల్‌కున్న లేయర్ మాత్రమే వచ్చింది. ఎగ్‌షెల్ అయితే ముక్కలైపోయింది. ఈ షెల్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయింది. ఈ లిమ్కాలో మాత్రం పై లేయర్ అంతా నల్లగా అయిపోయింది. చూడడానికే భయంకరంగా ఉంది. జాగ్రత్తగా దీన్ని పక్కకు తీసేసి ఎగ్‌షెల్‌ని బయటకు తీద్దామని ట్రై చేస్తే ఇందులో షెల్ కూడా ముక్కలైపోయి ఉంది. ఈ కోకోకోలా అయితే బయట నుండి చూడడానికి బాగానే ఉంది. లోపల షెల్ మాత్రం కలర్ మారింది. ఇది నార్మల్ షెల్ లాగా గట్టిగా లేదు. ఈ షెల్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. వాటర్ లో కూడా ఎగ్‌షెల్‌ని పెట్టాం కదా, దాన్ని చూద్దాం ఎలా ఉందో. బయట నుండి అయితే చూడడానికి బాగానే ఉంది. లోపల ఎగ్‌షెల్ పెట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. వాటర్ లో 30 రోజులు ఉన్నా కూడా గట్టిగానే ఉంది. కూల్ డ్రింక్స్ లో ఉన్న ఎగ్‌షెల్స్ అయితే పాడైపోయాయి. వాటర్ లో ఉన్న ఎగ్‌షెల్ మాత్రం బాగానే ఉంది. కాబట్టి కూల్ డ్రింక్స్ ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.